నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్ట ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 'బాహుబలి' సినిమా ఆ యూనిట్‌ని మొత్తం ఒక్కసారిగా తారాస్థాయికి తీసుకెళ్ళింది. దర్శకుడిగా రాజమౌళి అప్పటికి సూపర్ హిట్ సినిమాలను అందించినా, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించినా 'బాహుబలి' వారికి అద్భుతమైన గుర్తింపునిచ్చిందన్నది వాస్తవం. 'బాహుబలిలో' రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నటీమణిగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసిన రమ్యకృష్ణ కెరీర్కు సంబంధించి, ఆమె కుటుంబానికి సంబంధించి ఆసక్తికరమైన విశేషాల్ని ఈ వీడియోలో ఓసారి చూద్దాం. తమిళనాడులోని చెన్నైలో 1970వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం రోజున మాయాకృష్ణన్, డాక్టర్ పారికృష్ణన్ దంపతులకు జన్మించిన రమ్యకృష్ణ అసలు పేరు రమ్యకృష్ణన్. ఆమె తండ్రి యూరాలజిస్టు, మాతృమూర్తి గృహిణి. రమ్యకృష్ణకు వినయకృష్ణన్ అనే సోదరి ఉన్నారు. ప్రముఖ నటుడు, రాజకీయవేత్త, సినీ విమర్శకుడు చో రామస్వామి రమ్యకృష్ణకు మేనమామ. రమ్యకృష్ణకు చిన్నతనంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ తన మేనకోడలు సినిమాల్లో నటించడం రామస్వామికి ఇష్టం ఉండేది కాదు. అయినప్పటికీ స్కూల్లో చదువుకునే రోజుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు రమ్యకృష్ణ. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆమె నటీమణిగా తన కెరీర్ని ప్రారంభించారు. ఒకానొక సమయంలో ఐరన్ లెగ్గానూ పేరు పొందిన రమ్యకృష్ణ తనదైన అభినయ ప్రతిభతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో అరుదైన పాత్రల్లో నటించారు. అయితే 90వ దశకంలో కెఎస్ రవికుమార్ సినిమాల్లో నటిస్తుండగా వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారని, అప్పటికే పెళ్లైన కెఎస్ రవికుమార్ వల్ల సంతానం కలిగిందని పుకారు పుట్టుకొచ్చింది. తన ద్వారా రమ్యకృష్ణకు కలిగిన సంతానాన్ని పెంచి పెద్ద చేసేందుకే రవికుమార్ 75 లక్షల రూపాయలు ఇచ్చారనే పుకారు కూడా వినిపించింది. ఏదేమైనా ఇలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ ఓవైపు సినిమాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రల్ని పోషిస్తూ, మరోవైపు టీవీ షోలలో సైతం పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు రమ్యకృష్ణ. ఆమె 2003వ సంవత్సరం జూన్ 12వ తేదీన తన 33వ ఏట దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల ఏకైక తనయుడి పేరు రిత్విక్ వంశీ. రమ్యకృష్ణకు మూగజీవాల పట్ల ఎనలేని ప్రేమ ఉంది. ఆమె పెంచుకుంటున్న 2 శునకాల పేర్లు పట్టప్ప, చెల్లప్ప. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.